గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనములు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటున్నాడు. కాలము పరిపూర్ణం అవ్వడం అంటే ఏమిటి? దేవుడు ప్రతిదానికి కూడా ఒక నిర్ణీత కాల వ్యవధులను, నిర్ణీత హద్దులను నియమించాడట. ఆయన తన కుమారుని పంపించడానికి కూడా ఒక కాల పరిమితిని పెట్టాడు. ఏంటా కాల పరిమితి? తన కుమారుని సిలువ వేసే పద్ధతిని కనిపెట్టేదాకా రోమ ప్రభుత్వం దేవుడు ఆగాడు. అంతకుముందు దాకా అంత ఘోరమైన శిక్షను ఎవరు కనిపెట్టలేదు. రోమా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కఠినమైనటువంటి శిక్షను సిలువ వేయడాన్ని కనుగొన్నారు. దేవుడు అప్పుడు కాలం పరిపూర్ణమైందని చెప్పి తన కుమారుని పంపించాడు. సరే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. ఎందుకు యేసయ్య పుట్టాడు? యేసయ్య ఎందుకు పుట్టాడు అడిగితే ఆన్సర్ మనం టక్కన చెప్తాం. ఆయన నశించిన వానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అంతేకాదు, ఇంకొంచెం అర్థం ఇక్కడ రాస్తా ఉన్నాడు. మనము ఆయన దత్తపుత్రులము కావలెనని అంటున్నాడు. అంటే యేసయ్యతో సమానులము మనము కావాలని ఆయన తన కుమారుని పంపించాడంట ఈ లోకంలోనికి. అయితే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతురో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారమును అనుగ్రహించనని లేఖనం చెప్తా ఉన్నది. యేసు ప్రభు వారు వచ్చిన ప్రైమ్ ఉద్దేశం ఏంటి? మనము దేవుడు తన కుమారుని పంపించిన దేనికి? మనము ఆయన దత్తపుత్రులము కావలెనని, మనము క్రీస్తు యేసుతో సమానులముగా తండ్రికి కుమారులముగా ఉండాలని దేవుడు క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించినాడు. తరువాత మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అక్క ఏం చదివింది ఇప్పుడు వాక్య భాగం? కొంచెం ఫోకస్ ఉండాలి. అందుకే పాటలు పాడేప్పటిదాకా కొంచెం సేపు దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయించాలి. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక, దాసుడవు కావు, కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అసలు యేసయ్యను పంపించింది ఈ లోకంలోనికి మనము దేవునికి దత్తపుత్రులము కావాలని యేసయ్యను ఈ లోకంలోనికి పంపించాడు. క్రీస్తు మనలో ఉండినందువలన మనము దేవునికి కుమారులం అవుతామట. ఆయన ఆత్మ మనలో ఉండి నాయనా తండ్రి అని మొర్ర పెడతాడట. ఫలితంగా మనము దేవునికి కుమారులము, దేవునికి వారసులము అంటున్నాడు.
ఇప్పుడు ఒక ప్రశ్న, నేను దేవుని కుమారుడనే అని ధైర్యంగా చెయ్యెత్తగలిగేటటువంటి ఆత్మీయ జీవితం ఇక్కడ కూర్చున్న మనందరిలో ఉన్నదా? చేతులేమి ఎత్తొద్దు, హృదయాల్లోనే ప్రశ్న వేసుకొని దేవుని ఎదురు చూపిద్దాం. మొదటగా నేను దేవుని కుమారుడనేనా? ఇంకొకటి దేవుని వారసుడనేనా? అందుకే కదా యేసయ్యను పంపించింది ఈ లోకంలోనికి. యేసయ్యను పంపించింది ఎందుకు? నీవు కుమారుడవు కావాలని, నీవు వారసుడవు కావాలని. ఎవరికి? తండ్రి అయినటువంటి దేవునికి. తండ్రి అయినటువంటి దేవునికి నీవు కుమారుడవు, వారసుడవు కావాలి. కుమారుడితో సారూప్యం గలవారగుటకు మనలను ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను వెలుగై ఉన్న ప్రకారము, నేను ఈ లోకమునకు ఉప్పై ఉన్న ప్రకారము, నేను ఈ లోకమునకు సత్యమై ఉన్న ప్రకారము, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు ఉండాలి అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకున్న ఆన్సర్ మనమే చెప్పుకుందాం. మొట్టమొదటిగా మనము కుమారులమేనా? కుమారులమైతే కుమారుని పోలిక మనలో ఉన్నదా? వారసులమేనా దేవుని రాజ్యమునకు? దేవుని రాజ్య వారసులుగా మనల్ని ఆయన నియమించాడు, నిర్ణయించాడు. అలాగా ఉంటున్నామా? లేకపోతే వాట్ సో స్పెషల్ అబౌట్ దిస్ క్రిస్మస్? అలా లేనప్పుడు ఈ క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటి? ముందు అది చెప్పండి. క్రిస్మస్ రోజు ప్రతిదీ స్పెషలే కదా. మనం వేసుకునే బట్ట నుంచి, మనం తినే తిండి నుండి, మనం వెళ్ళే చర్చి నుండి కాదా. పండగ రోజే ఒక చర్చికి పోతాం, మిగిలిన రోజులు వేరే చర్చికి పోతాం. అవి కూడా జరుగుతున్నాయా లేదా? లేకపోతే పండగ రోజే చర్చికి వెళ్తాం, మిగిలిన రోజులు వెళ్ళాం. ప్రతిదీ స్పెషలే కదా. అసలు క్రిస్మస్ రోజు ఏం స్పెషల్ ఉంది? యేసయ్యను ఎందుకు పంపించాడు అన్నాము? దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? మనము ఆయన దత్తపుత్రులం, కుమారులము కావాలని పంపించాడు. అసలు ఏంటి క్రిస్మస్ యొక్క స్పెషల్ ఏంటి? ఆ స్పెషల్ ఏంటో తెలుసుకుంటే మనము కూడా ఈరోజు స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అసలు మొదటి క్రిస్మస్ యొక్క స్పెషల్ ఏంటి? మొట్టమొదటిగా ఆరాధించినటువంటి క్రీస్తు ఆరాధనలో ఉండినటువంటి ప్రత్యేకత ఏంటి? ఆ రోజు ఉండినటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసయ్య పుట్టడం మాత్రమే కాదు, దానికి ముందే కొంచెం జరిగింది. ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనము, లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా త్వరపడి చదవగలిగే వారు ఉంటే చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. రైట్. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆ దినానికి ఏంటో స్పెషల్ తెలుసా? చూడండి, అంతకు ముందు ఉండినటువంటి పరిస్థితి మనకు తెలియాలి. అప్పటికి 400 సంవత్సరాలుగా దేవుని మాట జనమునకు లేదు. జాగ్రత్తగా వినండి. ఎన్ని సంవత్సరాలుగా? 400 సంవత్సరాలుగా దేవుని మాట జనానికి లేదు. జనమంతా కటిక చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు.
దేవుని మాట కదా వెలుగునిచ్చేది, దేవుని వాక్యము కదా మనకు వెలుగునిచ్చేది. దేవుని మాట కనుమరుగైపోయింది. న్యాయాధిపతుల దినముల అంతమంది ఎలాగున్నదో పరిస్థితి అలాగుంది. న్యాయాధిపతుల దినముల అంతంలో ఎట్లా ఉంది పరిస్థితి? ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఎట్లా ఉన్నాడట? ఎవడిష్టం వాడిదైపోయింది. అదే పరిస్థితులు. ఎలాగైతే 400 సంవత్సరముల పాటు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉండిన తర్వాత ఒక్కసారిగా ఫ్రీడమ్ అంటే ఎంత ప్రత్యేకత అనిపించిందో, ఒక్కసారిగా స్వేచ్ఛ అంటే ఎంత ప్రత్యేకత అనిపించిందో అలా అనిపించింది ఆ రోజు. ఎందుకో తెలుసా? అంధకారములో ఉండిన వారికి వెలుగు ప్రకాశించింది. అంధకారంలో ఉండినటువంటి జనానికి వెలుగు ప్రకాశించింది. చూడండి, జ్ఞానులకు నక్షత్రపు వెలుగు, గొర్రెల కాపర్లకు దేవుని యొక్క మహిమ ప్రకాశము. నక్షత్రం నడిపించింది దేవుని యొద్దకు, దేవుని యొక్క మహిమ వెలుగు వారిని దేవుని యొద్దకు నడిపించింది. అది క్రిస్మస్ యొక్క ప్రత్యేకత. ఈ దినం మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దినం కావాలి అంటే ఈరోజు ఒకటి జరగాలి. దేవుని వెలుగు మీ హృదయముల మీద ప్రకాశించాలి. లేకపోతే దెర్ ఈస్ నో స్పెషల్ అబౌట్ క్రిస్మస్. క్రిస్మస్లో ఏ ప్రత్యేకత లేదు. ఇక దేవుని వెలుగు నీ హృదయం మీద ప్రకాశించకపోతే ప్రత్యేకత ఏమీ లేదు. ఇది జస్ట్ ఒక ఆడంబరం అయిపోతుంది. చూడండి, ఎప్పుడైతే గొర్రెల కాపర్లు మందను కాచుకుంటూ ఉన్నారో రాత్రి వేళ ఏం జరిగింది? ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. రిజల్ట్ ఏంటి? ఫలితం ఏంటి? ఎప్పుడైతే దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో వారిలో ఏం ఏర్పడింది? చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు మిక్కిలి భయపడ్రి. ఇప్పుడు దేవుని భయం ఉందా నీలో? దేవుని భయం ఉన్నదా మీలో? దేవుని భయం లేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? అసలు స్టారే మన నెత్తి మీద ఎలగలేదు. దేవుని మహిమ మన మీద ప్రకాశించలేదు. చూడండి, ఎప్పుడైతే దేవుని మహిమ వారి మీద ప్రకాశించిందో వారిలో మిక్కిలి భయం. చూడండి, అందుకే యెషయా గ్రంథంలో భయమునొందించు ఆత్మను, జ్ఞాన వివేచనలకు ఆధారముగా ఆత్మ, భయమునొందించు ఆత్మ అని ఉంటుంది అక్కడ. తెలుసా? దేవుని భయం మనలో ఎప్పుడు కలుగుతుంది అంటే పరిశుద్ధాత్ముడు మన మీద ప్రకాశించినప్పుడు, దేవుని వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు. ఎప్పుడైతే దేవుని వెలుగు వారి మీద ప్రకాశించిందో వారిలో భయం కలిగింది. ఆ భయం ఎక్కడికి నడిపించింది? యేసునొద్దకు నడిపించింది. అందుకే అంటాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. వీళ్ళకి ఏం జ్ఞానం లేదండి, వీళ్ళేం శాస్త్రాలు చదువుకున్నటువంటి వారు కాదు, కేవలం ఒక గొర్రెల కాపర్లు. కానీ జ్ఞానులతో పాటుగా వారికంటే ముందుగా దేవుని ఆరాధించడానికి వీళ్ళకి అధికారం ఎలాగా రాగలిగింది, వీళ్ళకి అవకాశం ఎలా రాగలిగింది అంటే కారణం ఏంటో తెలుసా? భయం. యెహోవా యందలి భయం జ్ఞానమునకు మూలం. ఆ జ్ఞానులతో సమానంగా మార్చేసింది. దేవుని మహిమ వారి మీద ప్రకాశించడం వల్ల వచ్చిన భయం. జ్ఞానులు కూడా వెళ్ళారు. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 23-27 వచనాలు చూద్దాం. ఇప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే ఏమో కలుగుతుంది? మనలో దేవుని భయం కలుగుతుంది. దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే దేవుని భయం. దేవుడు అంటే భయం లేదు నాకు అసలు అన్నామంటే దాని అర్థం ఏంటంటే వాడి మీద అసలు దేవుని వెలుగే ప్రకాశించలేదు, వాడు చీకటిలో ఉన్నాడు అని అర్థం. సరే, ఇంకా దేవుని వెలుగు
లేకపోతే దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క సన్నిధి, కాంతి ఏం చేస్తాయో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుండి 27 వచనాల వరకు చదువుకుందాం. మళ్ళీ చదవండి. మీరు ఇశ్రాయేలీలను ఈలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఎవరైనా కూడా ఆశీర్వదించేటప్పుడు, లేకపోతే బ్లెస్ చేసేటప్పుడు, దీవించేటప్పుడు ఇంతకు మించి ఏమని చెప్పరు. ఏమంటారు? దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అంతకుమించి ఇంక పోదు. కానీ యేసయ్య ఆశీర్వాదం అలా ఉండదు. దేవుని యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదం అలా ఉండదు. ఈలాగు మిమ్మల్ని దీవించాలంటున్నాడు, ఒక కండిషన్ పెడుతున్నాడు. ఎప్పుడైనా అహరోను లేకపోతే యాజకులారా, మీరు ఎప్పుడైనా ఇశ్రాయేలుని మీరు దీవించాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది ఇలా దీవించాలంటున్నాడు. చదవండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి మిమ్మును కరుణించునుగాక. మొదటేమన్నాడు? యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. రెండవది, యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మును కరుణించునుగాక. ఇంకా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఇప్పుడు దేవుడు దీవించడం అంటే ఏమేమి ఉండాలి? ఇప్పుడు దేవుడు దీవించడం అంటే ఏంటి? తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేసి ఆయన కరుణను అనుగ్రహించడం, ఆయన సమాధానాన్ని అనుగ్రహించడం. అది నిజమైన ఆశీర్వాదం. ఏ కుటుంబంలో అయితే దేవుని యొక్క కరుణ పొందుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే దేవుడు అనుగ్రహించే సమాధానం ఏలుబడి చేయదో, చూడండి, అటువంటి వారి మీద దేవుని యొక్క వెలుగు, ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపలేదు అని అర్థం. అందుకే మా నాన్నగారి ఫేవరెట్ డైలాగ్ ఎందుకు తెలుసా? వాడొట్టి చీకటోడు, వాడి మీద దేవుని వెలుగు ప్రకాశించలేదు, చీకటిలో ఉన్నవాడు. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే కేవలం మనము దీవించబడడం, కాపాడబడడం మాత్రమే కాదు, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి. తద్వారా మనలో ఆయన సమాధానం ఏలుబడి చేయాలి. అదే మాట అక్కడ అంటున్నాడు. ఒక్కసారిగా భయపడ్డారు. ఎప్పుడైతే దేవదూత వచ్చి వారి మధ్య నిలిచినప్పుడు, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు భయపడిపోయినప్పుడు దేవదూత ఈ మాట అంటా ఉన్నాడు. చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. 14వ వచనం చివరి భాగం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. ఎప్పుడైతే దేవుని సన్నిధి కాంతి ప్రకాశిస్తుందో ఏమి వెలుబడి చేస్తాయి? సంతోషము, సమాధానము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషము, సమాధానం ఎక్కడుంటాయంటే దేవుని సన్నిధి కాంతి ఎవరి మీద ప్రకాశిస్తుందో వారిలో ఉంటాయి. అందుకే కొంతమంది ఎంత జరిగిన నెమ్మకు నేరెత్తినట్టుంటారు. రాతికి చక్కలిగిలేంది
అంటాం కానీ రాయిలాగా మారలేము, చెల్లించిపోతాం. చూడండి, దేవుని సన్నిధి కాంతి మొట్టమొదటగా ఆయన కరుణకు మనలను పాత్రులుగా చేస్తుంది. రెండవది, ఆయన సమాధానంతో మనలను నింపుతుంది. అసలు దేవుని సన్నిధి కాంతి అంటే ఏంటి? వాళ్ళ మీద నక్షత్రం వెలుగుబడింది, దేవదూత వచ్చి వాళ్ళ మధ్య నిలబడ్డాడు కాబట్టి దేవుని వెలుగు వారి మీద ప్రకాశించిందండి. ఇప్పుడు మరి మా మధ్య కూడా నిలబడాలి అయితే అన్నావు అనుకో, దేవుడు అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి, కాలాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళిక మారిపోతూ ఉంటుంది. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం మారుతుంది. కాలములు పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపించాడు. అంతకుముందు దాకా అసమాధానకరమైనటువంటి, పరిపూర్ణము కానటువంటి జంతు రక్త సంబంధమైనటువంటి అర్పణల ద్వారా దేవునితో సమాధాన పడడం మానవునికి. అయితే కాలం పరిపూర్ణమైంది, ఒకరోజు వచ్చింది, దేవుడు తన కుమారుని పంపించాడు, తన కుమారుని రక్తం ద్వారా సమాధాన పరుచుకున్నాడు. అలాగే ఆ దినాల్లో వారి మధ్య నక్షత్రం ఉండి మార్గాన్ని చూపించింది. మరి ఈ దినాన మనకెవరు మార్గం చూపించాలి? అసలు మన మధ్య వెలుగు ఉండడం అంటే ఏంటి? వెలుగు మన మీద ప్రకాశించడం అంటే ఏంటి? వెలుగు ఎవరు చూస్తే యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి. నక్షత్రము చూపినటువంటి మార్గంలో జ్ఞానులు నడిచినట్లుగా మనము కూడా వెలుగులో దేవుని యొద్దకు నడవాలి అంటే ఏమిటి ఆ వెలుగు? దేవుని యొక్క జీవము. దేవుని యొక్క జీవము మనకు వెలుగై ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తుందో మొదటగా దేవుని భయం మనలో ఏర్పడుతుంది. రెండవది, దేవుని కరుణకు మనము పాత్రులం అవుతాము. మూడవది, దేవుని సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. నాలుగవది, దేవుని జీవం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని జీవము మనుష్యులకు వెలుగై ఉంటుంది. అయితే ఆ వెలుగును ఎవరు గ్రహించరంటున్నారు? ఇప్పుడు చదవక కంటిన్యూషన్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. మీరు అనుకుంటున్నారు 2000 సంవత్సరాల క్రితం దేవుడు వారి మధ్య ప్రకాశించి, ఇదిగో లోకమంతటికి కలుగబో సువర్తమానం నేను ప్రకటిస్తా ఉన్నాను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళండి, ఆయన్ని తరించండి, ఆయన ఆరాధించండి, ఆయన నమస్కరించండి, సాగిలపడండి అని చెప్పాడు కదా. అయిపోయింది అనుకుంటున్నారేమో. ఇప్పటికీ కూడా ప్రకాశించుచూ ఉన్నదట ఆ వెలుగు. ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. అయితే ఎవరు గ్రహించడం లేదు? చీకటి దానిని గ్రహించడం లేదు. చీకటి దానిని గ్రహించడం లేదు. చీకటి దానిని గ్రహించడం లేదు. దేవుని వెలుగును అంధకారము గ్రహించలేకపోవడం అంటే ఏంటి? దేవుని వెలుగును అంధకారం గ్రహించలేకపోవడం అంటే ఏంటి? దాన్ని చూసే ముందు మన మీద వెలుగు ప్రకాశించాలి అంటే ఏం చేయాలో మనం ముందు నేర్చుకుందాం. దేవుని వెలుగు
నా హృదయంలోని చీకటిని తొలగించాను అనే సాక్ష్యం మనమందరం పలకాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగు ఏం చేస్తుందట? వెలుగు ఏం చేస్తుందట? ఇప్పుడు కొన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు వెలుగు చేసే పని ఏంటి అనేది. వెలుగు ఏం చేస్తుంది? ముందంట ఖండించిద్దట. నువ్వేదైనా దేవుని మార్గానికి అనుకూలంగా, దేవుని మార్గాన్ని అనుసరించకుండా, దేవునికి అనుకూలంగా నడవకుండా, దేవుని చిత్తానుసారంగా చేయకుండా ఉంటే వెలుగు ఏం చేస్తుందంట? ఖండించిద్దట. ఖండించి బయట పెట్టిద్దంట. ముందు నువ్వేం చేసావో. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ వచనం మనం అందరం కలిసి చెప్తే బాగుంటుంది అనుకుంటా. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చూడండి, దేవుని వెలుగు ప్రకాశిస్తే దేవుని భయము, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క జీవము మనకు అనుగ్రహించబడతాయి. మరి క్రీస్తు మన మీద ప్రకాశించాలంటే, అనగా దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలంటే ఏం చేయాలి అంటున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేయాలట? నిద్రించుచున్న నీవు లే అనడం లేదు. నిద్రించుచున్న నీవు మేల్కొని లే అనడం లేదు. నిద్రపోయేవాళ్ళు మెళకువతో లేని నిద్ర మేల్కొని ఇక లేవండి అంటే అర్థమయ్యేది. కానీ అక్కడ ఇంకో మాట అంటున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే. చచ్చిన వాళ్ళలో నుంచి ముందు లేచి పక్కకు రారా? ఎవరు మృతులు ఇప్పుడు? అసలు ముందు ఒక ప్రశ్న, చచ్చిపోయినవాడు తనంతట తాను లేస్తాడా? మరి ఎందుకు రాసి పెట్టాడు ఆ మాట? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా నీపై, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా నుదయించే, ప్రకాశముగా నుదయించే. లెమ్ము తేజరిల్లుము, నీకు పాట అయితే బాగా పాడాం కానీ ఇంతకీ లెమ్ము తేజరిల్లం అంటే ఏంటి అర్థం అంటున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు ఒకటి, నువ్వు చచ్చిపోయిన వాడు రెండోది. నువ్వు నిద్రపోతున్నావు, చచ్చిపోయిన వాడు కాబట్టి ముందు నిద్ర నుండి లే, మృతులలో నుంచి కూడా లే. అందుకే అంటాడు, మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన, బాప్తిస్మమందు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై పునరుద్ధానమందు ఆయనతో కూడా లేపబడ్డారు. ఇప్పుడు అర్థమైందా? నిద్రపోతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే అంటే క్రీస్తుతో పాటుగా పునరుద్ధానుడమై క్రీస్తుతో పాటుగా పై ఉన్న వాటిని వెతకాలి. అప్పుడు నీ మీద క్రీస్తు ప్రకాశించును.
అందాక మన ఊరంతా కలిసి చందాలు పోగు చేసుకొని కోటప్పకొండ మించినటువంటి స్టార్ కట్టుకున్నా కూడా మన జీవితాల్లో దేవుని వెలుగు ఏం ప్రకాశించదు. దేవుని వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది మన మీద అంటే, నిద్ర నుండి మేల్కొని మృతులలో నుండి లెమ్ము, జీవించుచున్నావన్న పేరు నీకున్నది గాని నీవు మృతుడవే. ఎందుకంటే నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా లేవు. అందుకే పరిపూర్ణుడు అవ్వడానికి సాగిపోయే క్రైస్తవునిగా నువ్వు ఉండాలి. ముందుకు సాగే క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క వెలుగు ప్రకాశము మన మీద ప్రకాశించాలి అంటే మృతులలో నుండి లేచిన వారిగా మనం ఉండాలి. మృతతుల్యమైనటువంటి క్రియల నుండి విడిచిపెట్టి జీవక్రియలను వెంబడించే వారిగా మనం ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. మృతతుల్యమైనటువంటి చచ్చిపోయిన స్థితి నుండి జీవము కలిగిన స్థితికి మార్చబడడం అంటే ఏమిటి? జీవక్రియలు కలిగి ఉండడం అంటే ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మృతుల్లో నుండి లేవడం అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం. ఎవరు శుద్ధి చేసుకోరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు శుద్ధి చేసుకోరు మనస్సాక్షిని? సున్నము కొట్టిన గోడలు, సమాధుల వంటి వారు. ఒకసారి పౌలు భక్తుడు ఒక ప్రధాన యాజకుని ఎదుటకు విచారణ తీసుకొని రాబడ్డాడు. రాబడగానే, అయ్యలారా, నేను మన పితరుల దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను బట్టి ఆయన రక్షణను గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తున్నాను. అందు నిమిత్తమే నేను ఈరోజు పట్టబడి మీ మధ్యకు వచ్చానని చెప్తే వాడిని నోటి మీద కొట్టండిరా అన్నాడు ప్రధాన యాజకుడు. పౌలు ఎప్పుడైతే చెప్పుకోవడం మొదలు పెట్టాడో వాడి నోటి మీద కొట్టండిరా అన్నాడు ప్రధాన యాజకుడు. వెంటనే పౌలుకు శర్రం అంది. అని సున్నం కొట్టిన గోడ నిన్ను దేవుడు కొడతాడని చెప్పని అంటాడు. జాగ్రత్తగా వినండి. సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును గాక అంటాడు. అనగానే నువ్వు ప్రధాన యాజకుని నిందింతువా అన్నాడు పక్కనోడు. వెంటనే పౌలు అన్నాడు, అయ్యా, అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ జనుల అధిపతిని నిందింపవద్దు అని ధర్మశాస్త్రంలో ఉందయ్యా, నన్ను క్షమించు అన్నాడు పౌలు భక్తుడు. అది శుద్ధి చేసుకోవడం అంటే. మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం అంటే ఎంత టైం తీసుకున్నాడు చెప్పండి ఇప్పుడు? ఎంత టైం తీసుకున్నాడు పౌలు మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి? నువ్వు కూడా అంతే టైం కనుక తీసుకోకపోతే విమ్ లిక్విడ్, సర్ఫ్, ఇంకా ఏమంటారు వెనిగరు, వంట సోడా మొత్తం మిక్స్ చేసుకొని తోమాల్సి వస్తుంది. అర్థమైందా? మనస్సాక్షిని కల్మషం లేకుండా కాపాడుకోవడం అంటే అది జీవము కలిగి ఉండడం అంటే. మృతుడంటే ఎవరు అర్థమైందా ఇప్పుడు? ఎవరైతే మనస్సాక్షిని శుద్ధి చేసుకోకుండా, మనస్సాక్షిని కాపాడుకోకుండా కల్మషంతో నింపుకుంటారో అదే చచ్చిన స్థితి. క్రీస్తుని మీద ప్రకాశించాలంటే నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేవు, క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై. ఇప్పుడు బానే ఉంది. వెలుగును వద్దకు రావడం అంటే, వెలుగును కలిగి ఉండడం అంటే, వెలుగు మన మీద ప్రకాశించాలి అంటే ఏం చేయాలి? ఇంతకీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి, మనస్సాక్షిని కాపాడుకోవాలి. మరి చీకటి అంటే ఏంటి? ఎందుకంటే చీకటిలో ఉండిన వారికి దేవుని యొక్క వెలుగు ప్రకాశించనని కదా లేఖనం చెప్తా ఉన్నది. రాత్రి వేళ కదా వారు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుని వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. రాత్రి వేళ కదా నక్షత్రం యొక్క వెలుగులో వారు నడిచింది. చీకటిలోనే కదా. అందులో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా ఏంటి? నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె అవుతుంది అంటాడు. ఆకాశ నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? పట్టపగలు కనపడతాయా? కొంతమంది చూపిస్తే తప్పుతాయి, అంతేగా. యేసుబాబు లాంటి వాళ్ళు పట్టపగలు చుక్కలు చూపిస్తే తప్పితే పట్టపగలు అయితే కనపడవు, అంతేగా. రాత్రులు కనపడతాయి. చీకటిలో ప్రకాశించేవాడు క్రైస్తవుడు, చీకటిలో వెలుగునిచ్చేవాడు క్రైస్తవుడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇప్పుడు చీకటి అంటే ఏదో కంప్లీట్గా నిర్వచించేశాడు ఇక్కడ. వెలుగు పొందుకోవడం అంటే ఏంటి? మన మనస్సాక్షిని కాపాడుకోవడం. చీకటిలో బతకడం అంటే ఆ మనస్సాక్షిని కఠినపరుచుకోవడం. ఎప్పుడైతే మనస్సాక్షిని కఠినపరుచుకుంటామో ఏమవుతుందట? తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము. ఇక దేవుని వెంబడించే జ్ఞానం ఉండదు. ఎన్నిసార్లు నక్షత్రాలు కనపడినా దేవుణ్ణి కనుగొనలేరు. రెండవదిగా, దేవుని జీవంలో నుండి వేరుపరచబడిన వారు. జీవంలో నుండి వేరుపరచబడడం అంటే, జీవం నుండి బయటకు రావడం అంటే ఏంటి? సావులోకి పోవడం, అంతేగా. జీవానికి భిన్నమైనది ఏంటి? మరణము. అదే అన్నాడు ఇందాక, క్రీస్తు నీ మీద ప్రకాశించాలని నువ్వు ఎక్కడి నుంచి లేవాలి? మృతుల్లో నుంచి లేచి బయటకు రావాలి. క్రీస్తు వెలుగు నాకు వద్దు అనుకుంటే ఏం చేయాలి? చీకట్లో పోయి దేవుని యొక్క జీవం నుండి వేరవ్వాలి. తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవచ్చు. చీకటిలో ఉండడం అంటే మనస్సుకు కలిగిన ప్రతి విధమైనటువంటి వ్యర్థమైన ఆలోచనను అనుసరించి నడవడం. చూడండి, ఇప్పుడు చెప్పండి, ఇదంతా విన్న తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు? మొదటగా మనము ఆయన దత్తపుత్రులము కావలెనని వచ్చాడు. అంటే క్రీస్తుతో సమాన వారసులము కావాలని, క్రీస్తు యేసు యొక్క సారూప్యము కలిగిన వారం అవ్వాలని, దేవుని యొక్క కుమారులం అవ్వాలని దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన కుమారుల్లో ఏమేమి ఉన్నాయి? వెలుగున్నది, ఆ కుమారుల్లో జీవమున్నది, ఆ కుమారుడు సత్యము కలిగినటువంటి వాడు, యథార్థత కలిగినటువంటి వాడు. ఇది మనకు అర్థం కావాలంటే వెలుగులో నడవడం అంటే ఏంటో కూడా నేర్చుకుందాం ఒకసారి. వెలుగులో నడవడం అంటే పాపము లేకుండా ఉండడం అని కాదు అర్థం. వెలుగులో నడవడం అంటే మనం ఇందాక చూసుకున్నట్టు యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 3:21.
సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వద్దకొచ్చును. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకూడనట్లు వెలుగునొద్దకు రాడు. 20-21 వచనాలు. వెలుగులో నడవడం అంటే ఏంటి అంటే తన క్రియలు బయటకు కనబడినట్లు వెలుగునొద్దకు రావడం అట. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడట. అంటే తను చేసేది ఏందో కనబడేటట్లు దేవుని దగ్గరకు వస్తాడట. దుష్క్రియ చేసేవాడట తన క్రియలు కనబడకుండా నిమిత్తము దేవుని దగ్గరకు రాడట. అర్థమవుతుందా? దుష్కార్యము చేసేవాడట తను చేసే చెడ్డ పని కనబడకూడదని వెలుగునొద్దకు రాడట, చీకట్లో ఉంటాడట. సత్యవర్తనుడైతే అంటే యథార్థవంతుడైతే తన క్రియ ఏంటో తను చేస్తున్న పని ఏంటో తెలియపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడట. ఒక మాటలో చెప్పాలి అంటే వెలుగులో నడవడం అంటే యథార్థంగా ఉండడం. దాచిపెట్టుకోకుండా, వేషం వేసుకోకుండా యథార్థంగా తన యొక్క స్థితిని తన యొక్క బ్రతుకును తెలియజేసేటటువంటి వాడు వెలుగునొద్దకు రావడానికి ఇష్టపడేవాడు. అలా కాకుండా ఆదివారం రోజున బల్ల దగ్గర రాగానే రొట్టెరవగానే రొట్టె తినేసేసి చక్కగా అందరిలో అమ్ము రొట్టెలో చెయ్యేసాడు, చాలా మంచివాడు అనుకునేటట్టుగా రొట్టెలో చెయ్యేసి మళ్ళీ పక్కకు పోయిన తర్వాత మళ్ళీ చీకటి క్రియలు ఆరంభిస్తారే, వాడు వెలుగునొద్దకు వచ్చిన వాడు కాడు, వాడు చీకటిలో ఉన్నవాడు. తన క్రియలు చెడ్డ క్రియలుగా కనబడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు. యథార్థత లేనటువంటి జీవితం. వెలుగులో నడవడం అంటే ఇది. ఇప్పుడు మనం వెళ్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. చూడండి, దేవుని వెలుగు ప్రకాశించడం అంటే మనలో దేవుని భయాన్ని పుట్టించడం, ఫలితంగా దేవుని కరుణ కొరకు వేడుకొనడం, తర్వాత దేవుని యొక్క సమాధానంతో నింపబడడం, దేవుని జీవాన్ని పొందుకోవడం. ఇంకా యోహాను భక్తుడు అంటాడు, దేవుని జీవమును పొందుకున్నటువంటి మనము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో చూస్తే, దేవుని జీవమును పొందుకున్న మనము తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఆయన పిల్లలతోనూ సహవాసం కలిగిన వారమై ఉందుము అంటాడు. దేవుని జీవం కలిగినటువంటి వారికి ఏముంటుందట? దేవునితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ ఆయన పిల్లలతోనూ సహవాసం ఉంటుందట. సహవాసం ఎవరికైనా కట్ అయిందా? దేవుని బిడ్డలతో సహవాసం ఉన్నదా? సహోదరులతో సహవాసం ఉన్నదా? సహవాసం కట్ అయిందా? సహవాసం కట్ అయిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వెలుగు నీ మీద ప్రకాశించలేదు. దేవుని వెలుగు మన మీద ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలి? నిద్ర నుండి మేల్కొని మృతులలో నుండి లేవడం, అనగా మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడం. బాప్తిస్మం తీసుకొని రక్షింపబడిన తరువాత మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేసుకుంటూ ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును
పరిశుద్ధులై ఉందరు. ఆయన వెలుగై ఉన్న ప్రకారము మీరును వెలుగై ఉందరు. ఆయన సత్యవంతుడై ఉన్న ప్రకారం మీరును సత్యవంతులై ఉందరు. ఆయన యథార్థవంతుడై ఉన్న ప్రకారం మీరును యథార్థవంతులై ఉందరు. ఇది ఆయన కుమారుని యొక్క పోలిక కలిగి ఉండడం అంటే మనము ఆయన దత్తపుత్రులము కావాలనని కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుని వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు వారిలో జరిగినటువంటి మార్పు అది. ఈ దినాన దేవుని యొక్క సన్నిధి కాంతి నీ మీద మన మీద ప్రకాశించి మనలను అలాగా మార్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, దేవుని వెలుగు చేత మేమందరము తాకబడిన వారమై తండ్రి, మొదటగా దేవుని భయాన్ని, దేవుని కరుణను, దేవుని సమాధానమును, దేవుని జీవమును కలిగిన వారమై మన సాక్షిని ఎంతో శుద్ధిపరుచుకుంటూ వెలుగులో నడిచే వారిగా మీరు మమ్మలను చేయండి. ప్రభువా తండ్రి, మీరు కనికరించండి. నీ సన్నిధి కాంతి, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశించినంత కాలము మేము ఎన్ని ఇటువంటి ప్రత్యేకమైనటువంటి దినాలు జరుపుకున్నా చూసినా అవి మా జీవితాలు ఎటువంటి మార్పు ఉండదు. ప్రభువా అయ్యా, మృతుతుల్యమైనటువంటి క్రైస్తవ జీవితమే మాలో మిగిలిపోతుంది తప్ప జీవము కలిగినటువంటి క్రైస్తవులుగా మేము కాలేము. తండ్రి, మీరు కనికరించండి. మృతతుల్యమైనటువంటి జీవక్రియలను విడిచి జీవము కలిగినటువంటి దేవుని వెంబడించేటటువంటి సజీవమైనటువంటి క్రియలను మాలో ఉంచండి. దేవుని భయమును, దేవుని వెలుగును కోరుకునేటటువంటి జీవితాన్ని అనుగ్రహించమని, తీసుకొచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని, మీ సన్నిధి కాంతిని వారి మీద ప్రకాశింపచేసి మీ రక్షణను, సమాధానమును ప్రభువా మీ యొక్క కరుణను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, కానుకలు ఉన్నాయా?